తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్ నేను సునీత. జూబ్లీహిల్స్ బైపోల్ విజయంతో జోష్ మీద ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ పంచాయతీ ఎన్నికలకు సిద్దమవుతుంది. ఈ క్రమంలోని ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల స్కెడ్యూల్ విడుదలవుతుందన్న ప్రచారం అయితే సాగుతోంది. ఇక బీసీ రిజర్వేషన్ల విషయంలో కోర్టులో ఎదురుదెబ్బ తిన్న సర్కార్ పార్టీ పరంగా రిజర్వేషన్ల అమలుకు రెడీ కూడా అవుతోంది. మరోవైపు మహిళలను ఆకట్టుకునేందుకు ఎన్నికలకు ముందు చీరల పంపిణీ చేపట్టింది. అయితే అధికార పార్టీ వ్యూహాలు ఫలిస్తాయా? ఎన్నికల్లో జూబ్లీహిల్స్ రిజల్ట్ రిపీట్ అవుతుందా? ఇదే అంశంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు బీజేపీ నుంచి రామరెడ్డి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు డాక్టర్ మల్లేశ్వర్ గారు కూడా ఉన్నారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి. ముందుగా మల్లేశ్వర్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో తెలిసిందే 42% రిజర్వేషన్ హామీ ఏదైతే ఇచ్చారో ఈ విషయంలో ఆల్రెడీ కోర్టులో అయితే పంచాయతీ ఇంకా స్టిల్ నడుస్తూనే ఉంది. సరే, కేంద్రం దగ్గర కూడా ఈ అంశం ఒక దగ్గర పెండింగ్ లోనే ఉంది. అయితే ఫస్ట్ పంచాయతీ ఎన్నికలకైతే ముందు వెళ్దాం, తర్వాత స్థానిక సంస్థల గురించి ఆలోచిద్దాం అన్న ధోరణిలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మనకి ఇప్పుడు ప్రెసెంట్ చూస్తుంటే జూబ్లీహిల్స్ లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది రిపీట్ అవుతుంది. అదే జోష్ ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది అన్న ఒక యోచనలో అయితే వాళ్ళు ఉన్నట్లు మనకు కనిపిస్తుంది కాంగ్రెస్ సర్కార్. సో ఎంత మేర పాసిబిలిటీస్ ఉన్నాయి మల్లేశ్వర్ గారు? ఎంత ఇది ఏ రకంగా చూడాలి? ఇంకొకటి ఏంటంటే కరెక్ట్ గా ఎగ్జాక్ట్ ఇందిరమ్మ చీరల పంపిణీ అంటూ కూడా ఇదే టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం డిక్లేర్ చేయడం, ఆల్రెడీ 2 సంవత్సరాలుగా బతుకమ్మ చీర రాలేవన్న ఒక నిరుత్సాహం మహిళల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు ఇందిరమ్మ జయంతికి సంబంధించి ఈ టైంలో చీరల పంపిణీ అంటూ కూడా ఈ రకంగా డిక్లరేషన్స్, ఇవన్నీ చీరలు ఎరేయడం వల్ల ఓట్లు పడతాయా? స్థానిక సంస్థలు కానీ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, జూబ్లీహిల్స్ లో వచ్చిన రిజల్ట్ రిపీట్ అవుతుంది అనుకోవచ్చా? ముందుగా ఛానల్లో ఉన్నటువంటి మిత్రులకు నమస్కారం. అయితే ఇక్కడ మనము జూబ్లీహిల్స్ ఎన్నికలకు పంచాయతీ ఎన్నికలకు కొంతమంది, ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల మీటింగ్ అక్కడ ఉప ఎన్నిక సందర్భంగా వచ్చినాయి. అక్కడ 3 పార్టీలు ట్రయాంగిల్ ఫైట్ జరిగినప్పటికీ కూడా బీజేపీ కొంత, అంటే ఇప్పుడు మేము గెలుస్తామా లేదా అనే దాని మీద వాళ్ళు కొంత బేరింగ్ చేసుకొని బీజేపీ ఓట్ షేరింగ్ కూడా దాదాపుగా 6-7% ఇతరులకు షేర్ అయినటువంటి పరిస్థితి మనం చూసినాం ఫలితాలు. గతంలో 14 చిల్లర వచ్చినటువంటి బీజేపీ ఆ ఓట్ షేరింగ్ ఇప్పుడు 8కి పరిమితం చేసుకోవాల్సి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి యుద్ధం అంతా కూడా, ఉప ఎన్నికల యుద్ధం అంతా కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పద్ధతిలో జరిగింది. ఎందుకంటే బీఆర్ఎస్ సీట్లను కాపాడుకోవాలనే అంశం ఒకటైతే, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు మనకు ఈ సీట్లను సంపాదించుకోకపోతే భవిష్యత్తులో మనకు రానున్న సమస్యలు ఒక రాంగ్ మెసేజ్ పోతుంది. దానిగా ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా యుద్ధము లాంటి వాతావరణం జరిగినటువంటి సందర్భం. ఒకనొక స్టేజ్లో మంత్రులందరూ, తర్వాత ఎమ్మెల్యేలందరూ అధికార పార్టీ వైపు చేస్తే మాజీ మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ తరఫున మీకు వాడ డివిజన్ లో పనిచేసినటువంటి సందర్భం చూస్తాం. అయితే మనం ఇక్కడ లాస్ట్ మినిట్ లో కేకే సర్వే ఏదైతే వచ్చిందో ఆ సర్వే తర్వాత బీఆర్ఎస్ కి అనుకూలంగా సర్వే ఇచ్చిన తర్వాత కొంత, అంటే గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అయితే ఆ క్రమంలో ఏంటంటే కాంగ్రెస్ చాలా అంటే ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి ఒక స్టేజ్ లో ఇప్పుడు ఆయన ఎవరిని నమ్మకుండానే, ఒక రకంగా ఎవరిని నమ్మకుండానే అన్ని తానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ప్రతి డివిజన్లో పబ్లిక్ మీకు కలవగలిగిండు, మీకు మీటింగ్లు పెట్టగలిగింది. ఇవన్నీ కూడా కొంత కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశము ప్రధానం. అయితే ప్రధానంగా ఏంటంటే కాంగ్రెస్ ఒక కాంగ్రెస్ వ్యూహంలో భాగంగా కొంత సక్సెస్ నిలబడి ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్స్ ఏదైతే అమలు చేస్తామని ప్రామిస్ చేసింది. ఆ క్రమంలో ప్రక్రియలు ఒక 2-3 దఫాలుగా ప్రక్రియలు అయితే స్టార్ట్ చేసింది. 9వ షెడ్యూల్లో చేసే విషయంలో కావచ్చు, ఆర్డినెన్స్ తెచ్చే విషయంలో కావచ్చు, మీకు పంచాయతీరాజ్ చట్టము సవరణ చేసి జీవో నెంబర్ 9 తెచ్చే విషయంలో కొంత ప్రయత్నము జరిగింది. కానీ దాంతో ఫలితం ఏమో రాలేదు. కానీ ప్రయత్నం అయితే
జరుగుతూ ఉన్నది 7-8 నెలల నుంచి. అయితే ఇప్పుడు ఈ ఫలితం తర్వాత ఏమైంది అంటే కొంత ఈ ఫలితానికి ముందే ఈ ఉప ఎన్నిక రావడం అలా 2009 నుంచి కాంగ్రెస్ కు ఎక్కడ కూడా మనకు ఒక బీసీ క్యాండిడేట్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఓకే, ఇక్కడ నవీన్ యాదవ్ ఇవ్వడం అనేది అంటే బీసీ వాదాన్ని బలంగా మేము బలపరుస్తున్నాము అనే ఒక మెసేజ్ పబ్లిక్ లో పోవడం వల్ల ప్రత్యర్థులు కూడా బీసీలు లేకపోవడం వల్ల కొంత నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ పార్టీ కన్సెప్ట్ అనేది మనము గ్రహించాల్సినటువంటి అవసరం. దాంతో పాటు బీసీ వాదం ఒకవైపు అయితే రెండోది ఏంటంటే మనకు అన్ని తానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు అక్కడ దాదాపుగా 1,50,000 బీసీల ఓట్లుంటే 80,000 పైన ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఆ ముస్లిం ఓట్లను ఎందుకంటే 22 నెలలుగా తన మంత్రివర్గంలో మైనార్టీ శాఖ ఏదైతే లోటు ఉందో ఆ మైనార్టీ శాఖ ఎన్నికల సమయంలో మాత్రము అది రాంగ్ మెసేజ్ వద్దని క్రికెటర్ మాజీ కాంగ్రెస్ నాయకుడు ఆ క్రికెటర్ అజారుద్దీన్ కి మైనార్టీ సంక్షేమ శాఖకు బాధ్యులుగా ఇవ్వడము, ఆయన ప్రమాణ స్వీకారం చేయడము కొంత వ్యూహంలో భాగంగా అంటే మైనార్టీ ఓట్లను మీకు కూడగట్టిండు. బీసీలకు కాంగ్రెస్ మాత్రమే దిక్కు అనే ఒక మెసేజ్ ఇవ్వడం కొరకు కొంత సామాజిక న్యాయం దిశకపోతుంది అనేది అదొక పబ్లిక్ చేరవేయడం వల్ల ఇలా మొత్తానికి ఢిల్లీ హిల్స్ ఒక విజయం. ఎందుకంటే నాకు తెలిసి నవంబర్ 4వ తారీఖు రెహమద్ నగర్ మీటింగ్ లో మేము 30,000 మెజార్టీతో గెలుస్తామని చాలా కరాఖండ్గా చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అంటే ఆయన ఒక క్యాల్కులేషన్ మీద ఉండదు. ఆ క్రమంలోనే దాదాపుగా ఒక ప్రయత్నం సీరియస్ గా జరిగింది. ఏ సర్వే కూడా ఇట్లా చెప్పలే కానీ అవన్నీ కూడా 25,000 మెజార్టీతో దాదాపు మెజార్టీతో గెలిచింది. ఇప్పుడు జరిగినటువంటి టాస్క్ ఏంటంటే దాన్ని ఇమ్మీడియట్ గానే మంత్రిమండలి సమావేశం మన 17వ తారీఖు ఏర్పాటు చేసి పంచాయతీ ఎన్నికలు పోవడానికి నిర్ణయం తీసుకుంది. అయితే పంచాయతీ ఎన్నికలకు పోవడానికి తీసుకున్నారు కానీ ఇప్పుడు ప్రత్యర్థులు ప్రతిపక్షాలు విపక్షాలు మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే 42% రిజర్వేషన్స్ అమలు లేకుండా ఎట్లా పోతారు, మరి మీరే కదా చేసిన మీద అందుగా కొంత మాట్లాడుతున్నటువంటి సందర్భం. అయితే ఈ గ్రామ పంచాయతీల కాడికి వస్తే ఒక మైనస్ ఏంటంటే పంచాయతీలకు ఏ పార్టీ గుర్తింపు ఉండదు, ఏ గుర్తులు ఉండవు. ఆ గుర్తులు లేకపోవడం వల్ల ఏంటంటే ఏ పార్టీలో గెలిచినా అధికార పార్టీ దిక్కే వస్తారు. అదొకటి బాగా గుర్తు చెప్తున్నా. ఇప్పుడు టీఆర్ఎస్ తరఫున గెలిచినా బీజేపీ తరఫున గెలిచినా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక డెఫినెట్ గా ఇటువంటి వలసలు ఉంటాయి. ఇటువంటి కండువాలు కప్పుకునే ప్రోగ్రాము చాలా నిరంతరాయంగా గతంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది. కాబట్టి ఈ 42% అంశం అమలు చేయకుండా ఎన్నికలకు పోయినా కూడా ఇలా బీసీలు తిరగబడ్డా, బీసీలు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా ఎవరు గెలిచినా ఈ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం అనేది చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. అదే జరుగుతుంది. ఆ దృష్టిలో పెట్టుకొని కొంత నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా కాంగ్రెస్ కు కొంత ఇది మైనస్ అంటే సెటప్ వేర్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్స్ అమలు చేసిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని అనేక మార్లు చెప్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి నిర్ణయంతో కొంత అంటే కాంగ్రెస్ జూబ్లీహిల్స్ గెలవంగానే రిజర్వేషన్స్ అంశాన్ని కొంత అట్టెక్కిచ్చే ప్రయత్నం చేస్తుంటది అనే ఒక అపవాదు కూడా వస్తుంది. కాబట్టి మల్లేశ్వర్ గారు మీరు అన్నట్లు 42% రిజర్వేషన్ గురించి సరే ఈ విషయం గురించి అందరు చర్చించుకున్నారు. కానీ కరెక్ట్ ఇప్పుడు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న ముందే అటు సర్కార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక క్లియర్ గా చెప్పడం జరిగింది. 1 కోటి చీరలను పంపిణీ చేయడం, 60 గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు అండ్ పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల చీరల్ని పంపిణీ చేస్తాం, ఇందిరమ్మ చీరలు అంటూ. సో ఇది వర్కౌట్ అవుతుంది అనుకోవచ్చా? ఇప్పుడు మహిళలు ఇప్పుడు మేము సగము మాకు సగం అనే పద్ధతిలో మరి మహిళలు కూడా ఎందుకంటే వాళ్ళు ప్రతి 50% వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్య ఏంటంటే మహిళలకు మీరన్నట్టు బతుకమ్మ చీరలు విషయంలో కొంత జాప్యం జరగడం, రీచ్ కాకపోవడం ఏదైతే ఉన్నదో అవన్నీ ఇవి కోటి చీరల దాని మీద కొంత మైలేజ్ వస్తుంది అని నేను భావిస్తాను. ఎందుకంటే బీహార్ లో ప్రతి మహిళా అకౌంట్ లో 10,000 రూపాయలు నితీష్ కుమార్ ప్రభుత్వము బిఫోర్ ఎన్నికల ముందు
ట్రేడ్ చేసినటువంటి సందర్భం. దాని ఫలితంగానే ఈ రోజు నితీష్ కుమార్ కు వచ్చినటువంటి మెజారిటీ కావచ్చు, కాంగ్రెస్ అక్కడ చతికిలబడిపోయినటువంటి పరిస్థితి కావచ్చు మనం గమనించాలి. ఎందుకంటే మహిళలు కొంత ఇప్పుడు అంటే కమిట్మెంట్ తోటి ఉండడానికి కొంత ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికీ మహిళలకు ఫ్రీ బస్ ఒక సౌకర్యము బాగా అడ్వాంటేజ్ ఉంది. తర్వాత రెండవది ఇప్పుడు అన్ని తర్వాత మహిళలను కోటీశ్వరం చేసే అంటే ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా కొంత ప్రభుత్వం ఒక ఇప్పటికీ మహిళలకు వాళ్ళకు లోను దాని మీద 70 బస్సుల దాకా వాళ్ళ మహిళలు వాళ్ళ సంఘాలు బస్సులు పెట్టి దాదాపుగా 150 బస్సులేమో వాళ్ళు పెట్టి మంత్లీ 70,000 ఇన్కమ్ అట్లా గెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. మహిళలకు ప్రియారిటీస్ కాంగ్రెస్ ఇస్తా ఉన్నది. వాళ్ళ ఏదంటే ఇప్పుడు కొంత మహిళలు మనకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటారనే ఒక నమ్మకం ఉన్నారు అనే ఒక భరోసా కూడా కొంత అవపడతా ఉంది. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా కాంగ్రెస్ నుంచి కత్తి వెంకట స్వామి గారు జాయిన్ అయ్యారు. అండ్ అదే విధంగా బీఆర్ఎస్ నుంచి సత్యవతి గారు జాయిన్ అయ్యారు. ఇద్దరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. రామరెడ్డి గారు ఏం చెప్తారు? 42 ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ కోర్టులో పంచాయతీ ఉంది, కేంద్రం దగ్గర కూడా పెండింగ్ లోనే ఉంది. ఇప్పుడు సరే ఈ విషయం ఇక్కడ పెడితే పంచాయతీ ఎన్నికలకు వెళ్దాం, ఆ తర్వాత స్థానిక సంస్థలకు వెళ్దాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే డిసైడ్ అయ్యింది. అండ్ ఇంకొకటి డిసెంబర్ 9లోగా చీరలన్నీ పంపిణీ చేయాలి అది ఇదేని అనుకుంటే ఈ లోపు మరి నోటిఫికేషన్ వస్తుందా ఏంటి అనేది కూడా మనకు ఒక క్లారిటీ అయితే ఇండైరెక్ట్ గా వచ్చేసినట్లే. సో ఏంటి ఏమనుకుంటున్నారు? ఈ చీరలు కరెక్ట్ ఇదే టైంలో చీరలు ఇవ్వడాలు ఇవన్నీ బీజేపీ నుంచి ఏ రకంగా చూస్తున్నారు? ఒకటండి, ఇంతకు మల్లేశ్వరరావు గారు చెప్పినట్టు ఏదైతే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గురించి చెప్పారు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అనేది వచ్చింది. ఎక్కడ కూడా బై ఎలక్షన్ వస్తే ఇద్దరి మధ్యన పోటీ ఉంటే థర్డ్ ప్లేయర్ కు డిపాజిట్ గల్లంత. రఘునందన్ రావు గారి దగ్గర తీసుకో, ఈటల రాజేందర్ గారి దగ్గర తీసుకో, రాజగోపాల్ రెడ్డి గారి దగ్గర తీసుకో, గెలిచినా ఎవరు గెలిచినా వీళ్ళు గెలిచినా వాళ్ళు గెలిచినా ఇది అవుతుంది. అందుకోసం ఈ దీంట్లో ఎప్పుడు కూడా జరిగేది ఇదే డిపాజిట్ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే డిపాజిట్ పోయినంతనే ఆ పార్టీలు ఏమి మూతపడవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పోయింది, టీఆర్ఎస్ పోతుంది. మన పార్లమెంట్ లో కూడా కొన్ని 2-3 సీట్లలో కాంగ్రెస్ పార్టీ కూడా డిపాజిట్ పోయినట్టుంది బీఆర్ఎస్ పార్టీకి. అయిన తర్వాత ఒకటి ఈ లోకల్ బాడీస్ సర్పంచ్ ఎలక్షన్స్ అనేవి సింబల్స్ మీద ఉండవు. ఇండివిజువల్ గా ఎవరైతే ఆ ఊర్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు, ఆర్థికంగా కానీ అన్ని విధాలు ఆదుకునే వాళ్ళు, సేవ చేసేటోళ్ళకే చేస్తారు తప్ప పార్టీ సింబల్ లేనప్పుడు అది వ్యక్తిగతమైన దాని మీదనే. ఎందుకంటే ఎమ్మెల్యే గెలవచ్చు, ఎంపీ గెలవచ్చు, కానీ సర్పంచ్ గెలవడం చాలా కష్టం. సర్పంచ్ అనే దానికన్నా ఉన్నంత కాంపిటీషన్ ఎమ్మెల్యేకు ఎంపీకు ఉండదు. ఎంపీది ఎవరన్నా పార్టీ సింబల్ చూసేస్తారు, ఎమ్మెల్యేది కూడా 50%, 70% పార్టీ సింబల్ చూస్తారు, 30% వ్యక్తిత్వం చూస్తారు. అందుకోసం ఈ దీంట్లో 42% రిజర్వేషన్ ఇప్పుడు పార్టీ పరంగా ఇస్తామని కాంగ్రెస్ చెప్తే భారతీయ జనతా పార్టీ కూడా నిన్న రామచంద్రరావు గారు కూడా 42%. కానీ 42% ఇవ్వడం ఇట్లా వాళ్ళు ఇచ్చిన దగ్గర వీళ్ళు ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చిన అందరూ ఒక ఊరు తీసుకుంటే ఆ ముగ్గురు అన్ని పార్టీలో అదే బీసీలకే ఇస్తే అది ఉంటుంది. ఆడ ఒక ఓసీ ఉన్నాడు అనుకో, వేరే అతను ఉన్నాడు, వచ్చిన తర్వాత అతను గెలిస్తే బీసీ ఓట్లు అందుకోసం ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా లేకపోతే మనం రాజ్యాంగ పరంగా హక్కు లేకపోతే ఇది అనేది పార్టీ పరంగా ఇస్తున్నాం అనేది పెద్ద బెనిఫిట్. అయిన తర్వాత చీరలు ఇచ్చారు. ఇంతకుముందు టీఆర్ఎస్ కూడా గవర్నమెంట్ కూడా చీరలు, దసరా చీరలు, బతుకమ్మ చీరలు అని ఆ చీరలు క్వాలిటీ చీరలు ఇస్తే కూడా దయచేసి కాస్త మ్యూట్ లో పెట్టుకోండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చెప్పండి రామరెడ్డి గారు. 30 రూపాయలు 40 రూపాయల చీరలు ఇస్తే కూడా అవి పెద్ద వాల్యూ లేదు. నేను ఒకటి ఏంటంటే ఇంతకుముందు ఇచ్చిన చీరలు నేను చూసిన అవన్నీ కూడా పనికొచ్చినాయి. దేనికి పనికొచ్చినాయి? మొక్కజొన్న చీరలకు దాంట్లో చుట్టూ పరదాలు కట్టుకుంటేందుకు బాగా పనికొచ్చినాయి. అట్లాంటి చీరలు ఇస్తే వేస్ట్. ఇచ్చేది ఏది ఇచ్చినా ఒక మర్యాద పూర్వకంగా వాళ్ళు రెగ్యులర్ కట్టుకునే పరిస్థితుల్లో చీరలు ఇస్తే బాగుంటుంది. వాళ్ళు ఇవ్వడానికి దాంతో ఓట్లు పడతాయి. అదంటే కొంతవరకు ప్రభావం ఉంటుంది. కానీ మొత్తం గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఎంపీటీసీ జడ్పీటీసీలు అయితే మళ్ళీ సింబల్ తోటి ఉంటాయి, దాంట్లో ఇచ్చేయచ్చు. కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనేది ప్యూర్లీ వ్యక్తిని బట్టి ఆ యొక్క అతని ఉన్న చేసిన సేవను బట్టి దాన్ని బట్టే ఉంటది తప్ప
సరే, ఇందాక మీరు మాట అన్నారు, గతంలో చీరలు వేటికి పనికొచ్చారు, పరదాలు కట్టడానికి పనికొచ్చాయని చెప్పేసి అన్నారు. మరి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్న ఈ చీరలు బాగున్నాయని అనుకుంటున్నారు? అవి కూడా సేమ్ అదే ఫోటోస్ వచ్చాయి కదా, మైలని చెప్తారు. అది ఇప్పుడు స్క్రీన్ లో కూడా మేము చూపిస్తున్నాం అవే చీరలకు సంబంధించి ఫోటోస్ మేడం. వస్తున్నాయి. ఇక్కడ ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడండి, ఏంటంటే మా మంత్రులు మా ఎమ్మెల్యేల భార్యలు కట్టుకునే పద్ధతిలో మా సీతక్క పంపుతుంది అని చెప్పి అంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు కట్టుకునే లెవెల్ ఉన్నాయంటే కొంచెం మంచిగానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయాలి కదా. అది చూసిన తర్వాత సార్ చెప్పేదానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో చెప్పిన దాంట్లోకి ఇక్కడ చేస్తున్న దాంట్లోకి పొంతన లేవు కనుకని 2500 ఇస్తామన్నారు, తులం బంగారం అన్నారు, ఇవన్నీ ఉన్నాయి. చెప్పిన దాంట్లో చెప్పినవన్నీ వాస్తవమే, వాస్తవం. ఇది కూడా వాస్తవం అనేది ఆ చీర చూసిన తర్వాత తెలుస్తుంది. ఓకే, రామరెడ్డి గారు మళ్ళీ వస్తాను. సత్యవతి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సో అటు జూబ్లీ హిల్స్ ఏదైతే బైపోల్ ఎలక్షన్ లో వచ్చిన రిజల్టే మళ్ళీ రిపీట్ అవుతుంది, పంచాయతీ ఎన్నికల్లో కూడా అదే కనిపిస్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్ దానికి సంబంధించి ఆల్రెడీ రెడీ అయిపోతుంది కూడా. అండ్ ఇంకొకటి ఇందిరమ్మ చీరలకు సంబంధించి ప్రత్యేకంగా చర్చ ఇప్పుడు ఏంటంటే, గతంలో ఇచ్చిన చీరల కంటే భిన్నంగా మంత్రులు ఎవరెవరు కట్టుకుంటారో పెద్ద పెద్ద వాళ్ళు కట్టుకున్న ఆ హోదాకు తగ్గట్టుగా అందరు కట్టుకునే రకంగానే చీరలు ఇవ్వబోతున్నామంటూ కూడా ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు ఈ టైంలో ఇవ్వడాన్ని? ఎన్నికల స్టంట్ అంటారా ఏంటి, ఏమంటారు మేడం? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఏ పథకం పెట్టినా తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలాగా, తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర ప్రతిబింబించేలాగా పథకాల పేర్లు అనేవి ఉన్నాయి. ఒక మిషన్ భగీరథ తీసుకున్నా, మిషన్ కాకతీయ తీసుకున్నా, బతుకమ్మ చీరలు తీసుకున్నా, ఏది తీసుకున్నా గానీ ఒక ప్రత్యేకత. ఎందుకంటే ఒక తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే వైపుగా ఆ ఆలోచనలు అనేవి ఉన్నాయి. ఏ కోణంలో చూసినా తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతిని కాపాడే విధంగా, సాంప్రదాయాలను కాపాడే విధంగా ఉన్నాయి. ఈ రోజు బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని చెప్పేసి పంచడం, అసలు మన తెలంగాణకి బతుకమ్మ, దసరా పండగ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనది, మన సంస్కృతికి సంబంధించినటువంటి అంశం. ఆ సందర్భంలో పంచాల్సిన చీరల్ని ఈ రోజు పంచుతున్నారు అని అంటే, ఈ రోజు ఏ రోజు ఇది సంక్రాంతికి దగ్గర అవుతున్నటువంటి రోజు. అంటే సంక్రాంతి పండుగ కోసము కాంగ్రెస్ పార్టీ చీరల్ని పంపిణీ చేస్తుందా? రెండో అంశం ఏంటంటే, మొత్తం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం ఎన్నికల సందర్భంలో చేసినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలకు సంబంధించిన నెరవేర్చే దాంట్లో, ఇప్పుడు నిన్న ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో, ఇప్పుడు నేను మీకు చూపిద్దాం అనుకున్నా గానీ మొబైల్ నాది ఓపెన్ అవ్వట్లేదు. కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కు ఏ రోజు ఇచ్చారు అంటే, పెళ్ళయి పాప పుట్టిన తర్వాత నిన్న పాపను తీసుకొని వచ్చి కళ్యాణ లక్ష్మి చెక్కు తీసుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో కొంచెం. సేమ్ అదే విధంగా ఇవాళ బతుకమ్మ చీరలు కూడా పేరు మార్చడం ఒక ఎత్తు అయితే, దసరాకు రావాల్సిన చీరలు వాళ్ళ సంక్రాంతికి దగ్గర పడుతున్న సందర్భంలో వస్తున్నాయి. అది కూడా అదును చూసి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఇవ్వడం అనేది ఖచ్చితంగా ఇది కుట్రపూరితమైనదే, మోసపూరితమైనదే, తెలంగాణ ప్రజల మహిళల్ని అగౌరవపరచడం అనేది అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే మన సంస్కృతిని ప్రతిబింబించే వైపుగా మన అడుగులు ఉండాలి, మన ప్రభుత్వం ఆలోచించాలి తప్పితే ఆంధ్ర సంస్కృతిని మళ్ళీ మనకు తెలియకుండానే మన మెదళ్లలో చొప్పించడానికి ఒక ప్రయత్నం అయితే చాలా బలంగా జరుగుతుంది. ఎందుకంటే మొన్న ఒక మీటింగ్ అటెండ్ అయ్యారు రేవంత్ రెడ్డి గారు. ఆ రోజు కూడా ఏం మాట్లాడుతున్నారు, హైదరాబాద్ ప్రత్యేకతకు సంబంధించిన దాంట్లో ప్రతిష్టాత్మకమైనటువంటి అంశాలను లేవనెత్తకుండా, చారిత్రకు సంబంధించినటువంటి హెరిటేజ్ కి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడకుండా, ఒక రామోజీ ఫిలిం సిటీని పొగుడుతూ, ఒక హైటెక్ సిటీని పొగుడుతూ మాట్లాడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అట్లాగే చంద్రబాబు నాయుడు గారితో అనేక సందర్భాలు, అంటే ఇవన్నీ చూస్తే ఏం జరుగుతుంది అని అంటే, ఎక్కడ చూసిన పథకాలు కావచ్చు, అదే విధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపమా అంటే మార్పు చేయడం కావచ్చు, అనేక అంశాలు ఏది తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా తెలంగాణ అస్తిత్వము, సంస్కృతి, సాంప్రదాయాలు పెంపొందించే వైపు కాకుండా, తెలంగాణ బిడ్డలకు గౌరవం ఇచ్చే వైపు కాకుండా, లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చే దాంట్లో కూడా ఇన్ టైంలో నెరవేర్చకుండా అవి ఎన్నికలకు ఉపయోగపడే వైపుగా ఒక కుట్రపూరితంగా, ఒక మోసపూరితమైనటువంటి పరిపాలన ఇవాళ తెలంగాణలో జరుగుతుందనేది స్పష్టం. అదే విధంగా నిన్న బట్టి విక్రమార్క గారు ఈ సందర్భంగా మాట్లాడితే ఏం మాట్లాడారంటే, మొట్టమొదటిసారిగా చీరల పంపిణీ జరుగుతుందని చెప్పి. మొట్టమొదటిసారిగా కాదు బట్టి విక్రమార్క గారు, 10 ఏళ్ల నుంచి చీరల పంపిణీ జరుగుతుంది. అది తెలంగాణ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా తీసుకున్నటువంటి అంశం. అంటే వీళ్ళు ఏంటంటే అబద్ధాల పునాదుల మీద నిలబడి వాళ్ళ
మాట్లాడుతున్నటువంటి అంశం ప్రజల్ని మోసం చేస్తున్నారు, తెలంగాణ మహిళల్ని అగౌరవపరుస్తున్నారు అనేది స్పష్టం. ఇంకేం మాట్లాడారు? ఇందాక సార్ ప్రస్తావించారు ఏంటంటే ఆ చీరలు మంత్రుల భార్యలు, అంటే ఎమ్మెల్యేల భార్యలు కట్టుకునే విధంగా ఉన్నాయి అని. అంటే ఏదైనా సరే ఇప్పుడు వాస్తవాలకి భిన్నమైనటువంటి ఒక అభూత కల్పనలు చేసి దాన్ని ఒక అంటే అరచేతిలో స్వర్గం అంటారు కదా, ఆ వైపుగా రేవంత్ రెడ్డి గారు చూపించడంలో మాత్రం దిట్ట అనేది నిన్న స్పష్టమైంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా ఇందాక సార్ మాట్లాడారు మల్లేశం సార్, అంటే ఈ అంశాలు పనిచేసాయి, ఆ అంశాలు పనిచేసాయి. ఏ అంశాలు పనిచేయలేదు సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో నేను పనిచేశాను, ఒకే అంశం పనిచేసింది, దొంగ ఓట్ల అంశము, అంతకు మించి వేరేది లేదు. రిగ్గింగ్ జరిగింది. మేము అనేక వీడియోలు బీఆర్ఎస్ అక్కడ ఉన్నటువంటి బూతుల దగ్గర ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకత్వము చిన్న పిల్లలతో సహా వచ్చి ఓట్లు వేయడాన్ని వీడియో రూపంలో బయట పెట్టడం జరిగింది. ఎంట్రీ ఎవరైనా సరే ఓటు వేయడానికి బాజాప్తా ఎంట్రన్స్ నుంచి రావాలి. ఎందుకు ఎగ్జిట్ నుంచి చాలా మంది వచ్చారనే దానికి సమాధానం లేదు. అనేక రకాల అవకాశాలు ఏవైతే అంటే దుర్మార్గమైనటువంటి అవకాశాలు, ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసే అవకాశాలు ఏవైతే ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటినీ రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ సందర్భంగా వాడుకున్నారనేది స్పష్టం. ఒకవైపేమో తెలంగాణలో ఆ ప్రజలందరికీ ఏం కనపడారు, అందశ్రీ గారు చాలా గొప్ప వ్యక్తి, తెలంగాణకు సంబంధించిన దాంట్లో ఒక ఐకాను, అందులో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. అందశ్రీ గారి పాడే మోస్తూ తెలంగాణ సమాజానికి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు కనబడ్డాడు. కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ లో అదే రోజు జూబ్లీహిల్స్ లో ఎన్నికల సందర్భంగా జరిగినటువంటి ప్రజాస్వామ్య కూనీకి పాడి కట్టింది అనేది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి. మళ్ళీ వస్తానండి సత్యవతి గారు. రామరెడ్డి గారు నేను మీకు మళ్ళీ సమయం ఇస్తాను, ఒక్క నిమిషం. వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి, ఆయన మాట్లాడినాక మాట్లాడొచ్చు. నేను ఈ విషయం మీద కట్టుబడుతున్నానండి. అందశ్రీ గారు పాడేబోస్తూ కనపడ్డటువంటి రేవంత్ రెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తిగా కనపడ్డారు. ఇక్కడ జూబ్లీహిల్స్ లో మాత్రం ప్రజాస్వామ్యానికి పాడగట్టినని అయితే నేను ఈ డైలాగ్ కి నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అంత కూలీ చేశారు ఆ రోజు ప్రజాస్వామ్యం. సరే ఒక్క నిమిషం అండి. వెంకటస్వామి గారు గుడ్ మార్నింగ్. విన్నారు బీజేపీ వర్షన్ విన్నారు, బీఆర్ఎస్ వర్షన్ కూడా విన్నారు. ఇందాక మల్లేశ్వర్ గారు కూడా మాట్లాడారు. సో ఏం చెప్తారు? ఒకటి, పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్నారు, సిద్ధమవుతున్నారు, మంచి విషయమే. ఏదైతే జూబ్లీ హిల్స్ లో మీకు ఏదైతే విజయం వచ్చిందో ఆ జోష్ లో మీరు వెళ్లాలనుకుంటున్నారు, మంచి విషయమే. కానీ కరెక్ట్ ఇదే టైంలో చీరలు పంపిణీ, బతుకమ్మ చీరలు, బతుకమ్మని విస్మరించారు. ఆఖరికి తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తీశారు. బతుకమ్మ పండుగకి 2 సంవత్సరాలు చీరలు లేకుండానే గడిపేశారు. కానీ ఇప్పుడు మాత్రం చీరలు ఎందుకు ఇస్తున్నారు? ఏంటి ఎన్నికల టైంలో చీరల్ని ఎరేస్తున్నారా మహిళలకు ఏంటి? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్కారము. ఎలక్షన్స్ అది జూబ్లీ హిల్స్ గెలిచిన జోష్ లో ఎలక్షన్స్ కి వెళ్తున్నాం అనేటువంటిది కరెక్ట్ కాదు. జూబ్లీ హిల్సే అలా గెలిచినటువంటి సంతోషము, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఉత్సాహం ఉండడం సహజము ఒక పార్టీకి. బట్ ఏంటంటే మనకున్నటువంటి సిచ్యువేషన్స్, అంటే మనం 42% ఇవ్వడం కోసం చేసిన మీ ప్రయత్నం, ఆ ప్రయత్నంలో కోర్టులు అడ్డు రావడము, సో ఇవన్నిటిని తర్వాత కోర్టు నుంచి మనకు రిస్ట్రిక్షన్ ఉండడము, అది ఎలక్షన్స్ పూర్తి చేయాలనేటువంటి ఆదేశాలు ఉండడము, తర్వాత కేంద్రానికి సంబంధించిన నిధుల విషయంలో ఆ విధులు మనకు రాకుండా పోయే అవకాశాలు ఉండడం, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము ఈ ఎలక్షన్స్ పోవడం జరుగుతుంది. ఇంకొక పక్కన నిన్నటిదాకా అన్ని ప్రతిపక్షాలు, అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, పదే మీకు దమ్ముంటే ఎలక్షన్ పెట్టండి, దమ్ముంటే ఎలక్షన్ పెట్టండి అని ఊరికే అంటూ వచ్చేస్తున్నారు. అది కిషన్ రెడ్డి గారి స్థాయి నుంచి కేటీఆర్ గారి స్థాయి వరకు అదే మాటలు మాట్లాడారు. సో ఇవన్నీ ఇంటి దృష్ట్యా ఎలక్షన్స్ పోవడం అనివార్యమైంది. అయితే ఒక దురదృష్టకరమైందనంటే 42% తో పోవాలని అనుకున్న మా ఆకాంక్ష కావచ్చు, లేదా మా ప్రయత్నం కావచ్చు, అది విఫలం అవడం అనేటువంటిది కొద్దిగా బాధాకరంగా ఉన్నప్పటికీ మేము దాన్ని తాత్కాలికమైనటువంటి సొల్యూషన్ కింద, తాత్కాలిక సొల్యూషన్, లాంగ్ టర్మ్ సొల్యూషన్ అయితే కంపల్సరీగా రాజ్యాంగబద్ధంగా 42% లేకపోతే అంతకంటే ఎక్కువ పర్సెంటేజ్ అయినా అర్హత ఉన్నది కాబట్టి రావాలనేటువంటిది. సరే అదంతా ఇక తర్వాత
అది తర్వాత వస్తుంది. బట్ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది ఎన్ని రకాలు చూసినా అనివార్యమే, కదా. సో ఏం చెప్తారు ఇప్పుడు చీరల విషయంలోకి వస్తే ఏం చెప్తారు? కరెక్ట్ చీరలు ఇదే టైంలో ఇవ్వడాన్ని ఏమంటారు? బతుకమ్మ పండుగ పోయింది, దసరా పండుగ పోయింది, పండగకి పోగొట్టేశారు, సంక్రాంతికి ఇస్తారా అని చెప్పి ఇందాక సత్యవతి గారు అడిగారు మిమ్మల్ని. అదే సత్యవతి గారు మాట్లాడాను తెలంగాణ అస్తిత్వం గురించి. అసలు తెలంగాణకు అస్తిత్వం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ అనేటువంటి పదానికి, తెలంగాణ రాష్ట్రానికి అస్తిత్వం ఇచ్చిందే మేము. మా పార్టీ లేదా మా సోనియమ్మ గారు ధైర్యం చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి బిడ్డల ఆత్మహత్యలు ఆగాలనని, బలిదానాలు ఆగాలని ఒక గ్రేటర్ ఇంట్రెస్ట్ తో తెలంగాణ ఇచ్చింది. అక్కడే మేము తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టినాం. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడంలో మాకన్నా పైనీర్స్ ఇంకెవరు లేరు. మేము వీఆర్ ద పైనీర్స్ ఫర్ ది తెలంగాణ అస్తిత్వం అనే దానికి మేమే పైనీర్స్. సరే, మీరు అన్నట్లు సరే అస్తిత్వం మీదే కాంగ్రెస్, ఇప్పుడు తెలంగాణకి మెయిన్ అస్తిత్వం ఇచ్చిందే అస్తిత్వం కాంగ్రెస్ అని అంటున్నారు. సరే, ఈ మాటలన్నీ నేను వాటి గురించి మనం పార్టీల పరంగా మాట్లాడతారు వాళ్ళు, నేను మాట్లాడదలుచుకోలేదు. సరే, కానీ ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ టైంలో చీరలు ఇవ్వడం అండ్ ఇంకొకటి అసెంబ్లీ, ఇందాక మల్లేశ్వర్ గారు అన్నారు అసెంబ్లీ ఎన్నికల కంటే, రామరెడ్డి గారు అన్నారు అనుకుంటా, అసెంబ్లీ ఎన్నికల కంటే పెద్ద సవాల్ ఈ పంచాయతీ ఎలక్షన్, సర్పంచ్ ఎన్నికలు అండ్ ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికలు. ప్రతి ఇంటింటికి వెళ్లాల్సిందే, మీరు ఇచ్చిన హామీలన్నీ గురించి కూడా మాట్లాడాల్సిందే. చాలా విషయాల్లో అటు పెన్షన్ గానీ, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, ఇందాక సత్యవతి గారు ఒక మాట అన్నారు. ఆ విషయం చాలా మంది కూడా చూస్తారు సోషల్ మీడియాలో. ఆ చెక్కులు ఎప్పుడు తీసుకుంటున్నారంటే కూడా పెళ్ళయి పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ చెక్కులు తీసుకుంటున్నారంటే ఇంత డిలే మీరు ఎందుకు చేస్తున్నారు? అండ్ పండాల్ని కూడా పోగొడుతున్నారు, ఈ టైంలో ఇస్తున్నారు, ఎందుకు ఇదంతా, ఎందుకు ఈ స్టంట్లు అని చెప్పి అడుగుతున్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఏది వాళ్ళకంటే చాలా కాన్ఫిడెంట్ కదా. మేము చాలా విషయాలు ఫెయిల్ అయినాము, చాలా విషయాలు లేవనెత్తడానికి అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ చాలా పెద్ద అవకాశాలు వచ్చినాయి కదా. మేము చాలా తప్పులు చేసినామని. సో తప్పులు చేస్తే దాన్ని శిక్ష చేయాల్సింది ఇలా బీజేపీ కాదు, లేదా బీఆర్ఎస్ కాదు, ఇంకెవరో కాదు, జడ్జీలు కూడా కాదు, కోర్టులు కాదు, మాకు ప్రజా కోర్టుకు పోతున్నాం ఇవాళ. నేను సవాల్ విసురుతున్నా, 85% కంటే తక్కువ మేము గెలిస్తే మేము దేనికైనా సిద్ధం. 85% మేము ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో మేము గెలుస్తాం. సార్, మేము బీఆర్ఎస్ తరఫున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము, ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నాము, శాంతియుతంగా ఎన్నికలు, ప్రజలు వాళ్ళు స్వతహాగా వచ్చి ఎన్నికలలో ఓటు వేయడానికి ఇవాళ అవకాశాలని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పిస్తుందా? మొన్న జూబ్లీ హిల్స్ లో ఏం జరిగింది? జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి స్థానిక సంస్థలో రిపీట్ అవ్వకుండా ఉంటుందని మీరు చెప్పగలరా? ప్రజాస్వామ్యం గురించి, దౌర్జన్యాల గురించి ఇక నువ్వు మాట్లాడితే, నీ పార్టీ మాట్లాడితే అది అపవాస్యం, దయాలు వేదాలు వెల్లించినట్టుంటది. కానీ ఇప్పుడు పథకాలు దీని ముందు ఇస్తున్నారు, దాని ముందు ఇస్తున్నారు అని అంటున్నావు. కానీ రైతు బంధు ఎప్పుడు ఇచ్చిండ్రో మా చెల్లె రైతు బంధు ఎప్పుడు స్టార్ట్ చేసేది? దళిత బంధు ఎప్పుడు స్టార్ట్ చేసిండ్రు? సో కాబట్టి అవన్నీ ఇప్పుడు చర్చించాల్సినంత విషయాలు కావులే. కానీ అంటే ప్రజల కోర్టుకు మనం అందరం వెళ్తున్నాం, ఈ ప్రజా కోర్టులో మనం తేల్చుకోవాలా. సో జూబ్లీ హిల్స్ లో మేము రిగ్గింగ్ చేసినామనంటే దాని మీద ఒక్క కంప్లైంట్ లేదు. జూబ్లీ హిల్స్ లో మేము దౌర్జన్యం చేసినామనంటే ఒక్క కంప్లైంట్ మీరు ఇయ్యలేకపోతుంది. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మీరేం చేస్తున్నారు? ఓటర్ కార్డులను తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ముందు పెట్టడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ తీయండి. ఇప్పుడు ఓడిపోయినాం కాబట్టి మేము దౌర్జన్యం చేసినాం అని అంటే అది ఉట్టిదే. కానీ సో అక్కడ మీరు చేసే ప్రయత్నాలన్నీ మీరు చేసినారు. మీరు ఒక పార్టీగా మీరు ఏం చేయాలో గెలవడానికి మీరు చేసినారు, మేము పార్టీగా గెలవడానికి చేసినాం. దౌర్జన్యం గానీ లేకపోతే రికింగ్ గానీ అవన్నీ కూడా ఉట్టి మాటలు మాట్లాడొద్దు. అదే ఊకదంపుడు మాటలు అవసరం. కానీ మీరు అడిగిన క్వశ్చన్ అంటే ఇలా చీరలు ఇస్తున్నారు అన్నారు. చీరలు సంక్రాంతికి ఇస్తారా, లేకపోతే దీపావళికి ఇస్తారా, లేకపోతే ఇప్పుడు ఇస్తారా అనేటువంటిది నేను మీకు వచ్చాను. తెలంగాణ సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకుందా? మీరు తెరాస నుంచి బారాస అయినప్పుడు లేనటువంటి తెలంగాణ సంస్కృతి ఇప్పుడేదో గుర్తొస్తుందమ్మా తల్లి నీకు. ఆంధ్ర వాళ్ళకు కాళ్ళకు ముళ్ళు రీతే తీస్తానన్నటువంటి పంటితోటి తీస్తానన్నప్పుడు లేంది ఇప్పుడు వస్తుందమ్మా నీకు. కాబట్టి ఎప్పుడు ఇచ్చిన క్వాలిటీగానే ఇస్తాము, మీరు ఎగ్జాగరేషన్ అక్కర్లేదు.
మీరు ముందు అన్ని మాట్లాడి ఉంటే నేను ప్రశ్నించకపోయేదాన్ని సార్. మీరు దసరాకి ఇస్తామని చెప్పి వాళ్ళ సంక్రాంతికి తీసుకొచ్చారు కాబట్టి ప్రశ్నించిన. పెళ్లికి కళ్యాణ లక్ష్మి బిడ్డ పుట్టినాక ఇచ్చారు కాబట్టి మాట్లాడుతున్నా. మీరు దీనికి సమాధానం సత్యవతి గారు సరైందా? సత్యవతి గారు ఒక్క నిమిషం. సంక్రాంతి పండుగ చేసుకోకుండా ఉంటావా? సంక్రాంతి పండుగ అనేటువంటిది ఆంధ్రోళ్ళది అనేది అంటే డిక్లేర్ చేస్తున్నారా వెంకటస్వామి గారు? డిక్లేర్ చేస్తున్నారా సంక్రాంతికి చీరలు ఇస్తున్నట్టు? సంక్రాంతి అని లేదు, లేదా దీపావళి అని లేదు, లేకపోతే మేము ఏది బతుకమ్మ అనలేదు, ఏవి అనలేదు. మేము చీరలు ఈ సందర్భంగా ఇప్పటికి రెడీ అయినటువంటి చీరలు, దానికి కొంత సమయం పట్టింది. డెఫినెట్ గా కొంత మేము బతుకమ్మకి ఇవ్వాలనేటువంటి ఆలోచన మేము చేసినాం. కాబట్టి వాటి తయారీలో జరిగినటువంటి జాప్యం కారణంగా ఇప్పుడు ఇస్తున్నాం. మేము అవి బతుకమ్మ పేరు పెడదామా, లేదా సంక్రాంతి పేరు పెడదామా, లేకుంటే ఇంకొక పేరు పెడదామా? కదా ఏ పండగ కాదు, ఇందిరమ్మ జయంతి కిందనే ఇచ్చారు కదా ఇందిరమ్మ చీరలు అంటున్నారు కదా. ఇప్పుడు ఒకటమ్మా, ఇప్పుడు మేము మా పార్టీ ఉంది, మా పార్టీకి సంబంధించినటువంటి అంశాలను మేము డిసైడ్ చేసుకుంటాం. మేము ఈ పథకానికి ఏం పేరు పెట్టాలనేది మాకు స్వేచ్ఛ ఉంది ప్రజాస్వామ్యంలో. బీజేపీ వాళ్ళకి వస్తే వాళ్ళకు స్వేచ్ఛ ఉంటది, బీజేపీ వాళ్ళు వస్తే అటల్జీ పేరు పెట్టుకుంటారు, మేము వస్తే ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటాము, వస్తే కేసీఆర్ పేరు పెట్టుకుంటారు. కేసీఆర్ కిట్ అని ఇయ్యలేదా? సో ఇవి అది అసలు ఇది చర్చనీయాంశం అమ్మ, అది చర్చించాల్సిన విషయం అది కాదు. మేమంటే ప్రజల దగ్గరికి మనం ఇవాళ వెళ్తున్నాము, ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ఒకవేళ మేము పథకాలు ఇవ్వలే, లేకపోతే మేము చేసిన వాగ్దానాలన్నీ కూడా మేము చెయ్యలేదు, మేము కట్టుబడి లేము, అట్లాంటప్పుడు డెఫినెట్ గా ప్రజలు మాకు వ్యతిరేకంగా తీర్పునిస్తారు. ఒకటి మీరే అన్నారు వెంకటస్వామి గారు, మీరు అన్నారు ఒక మాట, మీరు అన్నదానికి నేను అడుగుతున్నాను, అసలు ఈ చర్చించాల్సిన విషయమే చర్చనీయాంశమా అని అంటున్నారు. సరే, ఈ చర్చనీయాంశం కానప్పుడు చీరల్ని ఇందిరమ్మ చీరల కింద పెట్టి పంచాల్సిన అవసరం ఏముంది? మహిళలకు చీరలతోని ఎరవేయాల్సిన అవసరం ఏముంది? మహిళలకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అంటూ కూడా సంవత్సరం కాదు. ఇందాక సత్యవతి అడిగారు, సత్యవతి గారు ఒక మాట అడిగారు, బిడ్డ పుట్టిన తర్వాత ఇవ్వడం కరెక్టా? ఇంకొకటి, సరే ఆ టైంలో డెలివరీ టైంలో ఏదో కేసీఆర్ కిట్ ఏవో ఒకటి ఇచ్చారు, ఇంకొకటి బాలింతలకు పౌష్టికాహారం కానివ్వండి, పిల్లలు పుట్టిన తర్వాత వారికి సంబంధించి చాలా విషయాలు మీరు హామీలు ఇచ్చారు. కామారెడ్డి డిక్లరేషన్ లో మీరు హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలన్నీ పక్కన పెట్టేశారు, వాటి గురించి వాళ్ళు అడుగుతున్నారు. మీరు అడిగేసరికి ఇప్పుడు చీరలు మీరెందుకు తీసుకురావాలి? అట్లా అంటే డిస్కస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి, మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ చేయొచ్చు కదా. చీరల గురించి డిస్కస్ చేయొద్దు అని అనలేదమ్మా. నేను అనేది అంటే పేరు, దానికి పెట్టిన పేరు గురించి డిస్కస్ చేయాల్సిన అవసరం లేదంటున్నా. చీరలు ఈ సందర్భం నేను చాలా వినండి. ఒక నిమిషం సత్యవతి గారు, ఆయన క్లారిటీ ఇవ్వండి. వెంకటస్వామి గారు మీరు క్లారిటీ చాలా స్పష్టంగా చెప్తున్నా. జనరల్ గా చీరల అనేటువంటి అంశం గత ప్రభుత్వం నుంచి వస్తుంది, దాన్ని కొనసాగించాలనే కొన్ని పథకాలను జనరల్ ఏ ప్రభుత్వం పెట్టినా ఇంకో ప్రభుత్వం కొనసాగిస్తుంటది. ఇప్పుడు అది మన ఆరోగ్యశ్రీ ఉందనుకోండి, మేము పెట్టినాము, తర్వాత ప్రభుత్వం కొనసాగించింది. సో అట్లా కొనసాగింది. ఇప్పుడు చీరలు కూడా మేము కొనసాగించాలనుకున్నాము. ఆ కొనసాగింపులో భాగంగా అదే సమయానికి రావాల్సి ఉండే, బట్ దాని తయారీలో జరిగిన జాప్యం కారణంగా మేము వెంటనే ఇవ్వలేకపోయినాం. ఇప్పుడు అవి తయారై ఉన్నాయి కాబట్టి ఇస్తున్నాం. సో యాదృచ్ఛికంగా ఇటు ఇన్సిడెంటల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ ఎలక్షన్ వస్తుంది. సో ఎలక్షన్ తో సంబంధం లేదు. 2 సంవత్సరాలు మేము పూర్తి చేసుకున్నటువంటి ఒక సందర్భము, ఆ సందర్భం కూడా మేము కొన్ని ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాము. ఇప్పుడు రెడీగా చీరలు ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇస్తున్న దాన్ని ఎరా అంటారా, మీరు ఇంకేదంటారా అనేటువంటిది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను. ఎరా అనేది ఏం లేదు, తయారైన చీరలు మేము ఇస్తున్నాం. కానీ ఇవ్వద్దంటారా, ఆపమంటారా చెప్పండి. మీరు ఇవ్వద్దని ఆపమంటారా, ఆపండి. ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయింది, ఎలక్షన్ ముందుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే రాలే, వచ్చే ముందు ఇట్లా ఇస్తున్నారు అనేటువంటి. ఇప్పుడు 10,000 రూపాయలండి, ₹1 కాదు, ₹2 కాదు. ఎలక్షన్ కు వారం రోజుల ముందు భారతీయ జనతా పార్టీ బీఆర్ లో 10,000 రూపాయలు ఒక్కొక్క అకౌంట్ లో వేసింది. ఇక అంతకన్నా దారుణం ఇంకా ఏముంటది మరి?
సార్ జూబ్లీహిల్స్ లో మీరు ఏం చేశారో కూడా చెప్పండి సార్. బీహార్ దాకా ఎందుకు, మన జూబ్లీ హిల్స్ లో ఎంత చేస్తారో వాటి గురించి చెప్తే కూడా బాగుంటది. ఏం చేశారు సత్యవతి గారు చెప్తారు. సార్ చీరలు ఇచ్చారు, కుక్కర్లు ఇచ్చారు, 2500 రూపాయలు ఇచ్చారు, 6000 రూపాయలు ఇచ్చారు. మీరు స్వచ్ఛందంగా పోయి పైసలు ఖర్చు పెట్టకుండా ఏం చేయకుండా ఎవరు స్వచ్ఛందంగా వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితి ఎక్కడ కనిపించట్లేదు. సత్యవతి గారు ఒక్క నిమిషం, వెంకటస్వామి గారు ఒక్క నిమిషం అండి. రామరెడ్డి గారికి అప్పటి నుంచి సబ్మిషన్ ఉందంట. రామరెడ్డి గారు చెప్పండి. మల్లేశ్వర్ గారు నేను మీకు మళ్ళీ వస్తాను. ఎస్ రామరెడ్డి గారు. ఒక్క విషయం, ఇలా బీఆర్ఎస్ నేను చెప్తున్నా కదా, మేము వారు జూబ్లీస్ లో పనిచేసాం, మేము కూడా మునుగోడులో పనిచేసినాము, దుబ్బాకలో పనిచేసినాం. మీరు చేసినంత దౌర్జన్యం అయితే అది చేయలేదు. ఎందుకంటే మీరు అందరి ఫోన్లు, ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఎలక్షన్లల్లో ప్రజాస్వామ్యం గురించి ఇలా మీరు మాట్లాడితే ప్రజలు అసహించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు చేసి మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఒక్క రోజైనా సరే అమ్మా విచారణ జరిపించిండ్రా? ఎందుకు మాట్లాడతారు సార్ పదే పదే ఫోన్ ట్యాపింగ్ అని చెప్పేసి? తెలుసు మీరు ఇప్పుడు మీరు చర్యలు తీసుకోండి. మీరు చర్యలు తీసుకోండి. మేము ఎన్నికల కమిషన్ ఓటర్ కార్డులను ఇచ్చినాం, దొంగ ఓటర్ కార్డులను అన్ని చేసి మీరు ఏం చేయాలో, మీరు చేసిన నీచమైన పనులు ఎవరు చేయలేదు. ప్రజాస్వామ్యం అనే దాంట్లో నీచమైన పనులు ఇంత ఎవరు చేయలే. ఇంకా ఒకటి కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో మంచి పని చేసిరా? ఎవరు జూబ్లీహిల్స్ లో మంచి పని చేసిరా? జూబ్లీహిల్స్ లో చిన్న పిల్లలతో తీసుకుపోయి ఓటు వేయించలేదా? వీడియోలు బయటికి రాలేదా? మేమేం చేయలేదమ్మా, ఏం కాదు. మీరు చేసిన దౌర్జన్యాలంతా వాళ్ళు చేసిర్రు. కానీ మీరు మేము చెప్తున్నాం, అది ఆల్రెడీ మాట్లాడినాం. కానీ నువ్వేదో పెద్ద మా బీఆర్ఎస్ పార్టీ స్వచ్ఛమైన ఎలక్షన్ల మీద, ప్రజాస్వామ్యం మీద అంత పూర్తి నమ్మకాలుండి అన్ని చేసినాం. మీరు కూడా ఎలక్షన్ మనం ఈటల రాజేందర్ ఎలక్షన్స్ ముందు ప్రతి దళితునికి 10 లక్షలు ఇస్తామని చెప్పలేదా? అదేదో ఇవాళ కొత్తగా చెప్పారు. ఒక నిమిషం రామరెడ్డి గారు ఈ విషయానికి వస్తే కూడా సరే, ఈ విషయంలో మీరు ఇప్పుడు మాట్లాడినా కూడా వీటి గురించి గట్టిగా స్టాండ్ తీసుకుంటే చర్యల విషయంలో అయితే అన్నిటి దగ్గర శూన్యంగా అనిపిస్తుంది. ఆరోపణలు నిందలు మాత్రమే కానీ ఎవరు ప్రూవ్ చేయట్లేదు. ఒక్క నిమిషం అండి, ఆగండి. రామరెడ్డి గారు ఆ దిశగా మీరు కూడా ప్రెజెంట్ చేయాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. టీఆర్ఎస్ అన్నారు కదా ఇట్లానే అని కాదు, మీరు కూడా బీజేపీ తరఫున కూడా పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఒక్క నిమిషం సత్యవతి గారు, రామరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. మల్లేశ్వర్ గారు, సత్యవతి గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. నేను మల్లేశ్వర్ గారి దగ్గరికి క్వశ్చన్లు కాదు, మీరు ఇలా తలదించుకోవాల్సింది. మీ కవిత గారు అడుగుతున్న దాంట్లో ఆన్సర్ చెప్పుకోండి. మేము కాదు, ప్రతిపక్షాలు కాదు, అండ్లో ఉండి జరిగిన అన్యాయాల గురించి చెప్తుంది, దాని గురించి ఆన్సర్ చెప్పండి. ఆమె మీరు ఏంటండి? రామరెడ్డి గారు టాపిక్ డిబేట్ అవుతుందండి, మనం మాట్లాడుతుంది ఆ టాపిక్ కాదండి. రామరెడ్డి గారు మీరు టాపిక్ డిబేట్ చేస్తున్నారు. రామరెడ్డి గారు వాటి గురించి మనం మళ్ళీ చర్చ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. టాపిక్ డిబేట్ చేయొద్దు. బతుకమ్మ అని చెప్పి తిరిగిరు కదా, ఆ దానికి జాగృతికి వెళ్ళి మరి ఇవాళ చెప్పండి. ఆమె అడుగుతున్న క్వశ్చన్ రామరెడ్డి గారు ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు. మీరు ఎందుకంటే టాపిక్ డిబేట్ చేస్తున్నారు? నేను ఏం అడిగాను, మీరు దానికి జవాబు చెప్పండి. మీరు మొత్తం అన్రిలేటెడ్ టాపిక్ మాట్లాడుతున్నారు. దాని గురించి మనం మళ్ళీ డిస్కషన్ పెట్టుకోవచ్చు. ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం ఆగండి. మల్లేశ్వర్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. నేను మీకు సమయం ఇస్తా. మల్లేశ్వర్ గారు ఏం చెప్తారు? మేడం, ఇప్పుడు ఇదంతా మనము ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ జూబ్లీహిల్స్ లో ఏదో చేసింది అంటే అధికార పార్టీలు ఏం చేస్తాయి అనేది మనము గతంలో హుజరాబాద్ చూసినాం, దుబ్బాక చూసినాం, మునుగోడు చూసినాం, తర్వాత సాగర్ చూసినాం. ఇవన్నీ ఏంటంటే మనం ఏదంటే ఇప్పుడు దయాలు వేదాల వల్ల ఇచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే ఏ పార్టీ ఉన్నా కూడా చేసే ప్రయత్నం ఏం చేస్తారు, వాళ్ళు ఎటువంటి ఆర్థిక విధ్వంసం చేస్తున్నారు, ఓట్లను ఎట్లా తీసుకుంటున్నారని చూస్తా ఉన్నాం. ఇక్కడ ఇప్పుడు మనకు ఇప్పుడు సత్యవతి గారికి తెలియంది కాదు, కానీ ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీకి సమాధానం అసలు బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేసిన దాంట్లో కవితమ్మదే ఎక్కువ ఉంది. వాస్తవంగా కవితమ్మ నోరు మొప్పించుకుంటే కొన్ని ఓట్లు కలిసి వస్తున్నాయేమో. ఇప్పుడు కవితమ్మను కట్టడి చేయడానికి వాళ్ళకి శాతం అయితే లేదు. వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఈ అధికార పార్టీ మీద వెతుకబడితే ఏముంటుందమ్మా? ప్రతి అధికార పార్టీ చేసింది అదే కదా. మీరు 10 ఏళ్ళు ఏం చేసిరని మీకు కూడా తెలుసు. ఎందుకంటే అధికార పార్టీ ఏ పార్టీ ఉన్నా కూడా చేసేది అదే. కాకపోతే ఏంటంటే
ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఎన్నికలు నిర్వహించేది ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఏమైనా తప్పిదాలు జరిగితే మీరు కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది, అడ్డుకోవాల్సి ఉంటుంది, అది మీ బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ మనము ఏదో అయిపోయినాక ఆ గెలుపును రిగ్గింగ్ గానో లేకపోతే ఇంకేదో చేసి దుమ్మొట్లని మనం అలాంటి అనే అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా ఓట్ చోరీ అని రోజు దేశమంతా తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు దానివల్ల ఏమన్నా మైలేజ్ రీచ్ అయిందా? ఎక్కడ రీచ్ కాదు పబ్లిక్ లో. ఇప్పుడు ఆ బీహార్ లో అవసరం లేదు, దాని గురించి ప్రజలకు అవసరం లేదు. వాళ్ళకి కావాలి ఏంటంటే డెవలప్మెంట్, ఫ్రీ వీసా అవే చూస్తారు. ప్రజలకు కావాల్సింది ఇటువంటి ఓటు చోరీ గురించి లేకపోతే కాదు, పాక్షికమైనటువంటి బెనిఫిట్స్ గురించి ఆలోచించేటువంటి ప్రజానికలు ఎక్కువైపోయింది. ఏం స్కీములు మనకు ఉపయోగపడతాయి, ఎటువంటి లబ్ధి మనం పొందుతాము అనే దాని మీద ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా అదే చూస్తా ఉన్నారు. ఆ పద్ధతిలోనే ఇక్కడ కూడా చూస్తున్నారు. ఇవాళ సరే గ్రామ పంచాయతీలో మా వెంకటస్వామి అని అంటున్నాడు 85% వస్తుంది అని అంటే 85% కాదు. ఇప్పుడు ఎవరు ఇప్పుడు అది పార్టీ గుర్తింపులు కాదు. ఎవరు గెలిచినా ఇప్పుడు మాది అని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ తర్వాత అధికార పార్టీ అయితే ఇలా బీఆర్ఎస్ క్యాండిడేట్ కావచ్చు, తర్వాత కాంగ్రెస్. ఎందుకంటే ఆడ బిల్స్ సంబంధించినవి, అభివృద్ధికి సంబంధించినవి అధికార పార్టీతో ఉంటేనే సాధ్యమవుతుందనే ఒక ఆలోచనతో కొంత మొగ్గు చూపే అవకాశం ఉంటాయి. అయితే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఒక భరోసా ఏంటి అని అంటే ఈ 23 నెలల పాలనలో దాదాపు 2 నెలల కాలంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలపై పబ్లిక్ నిలదీస్తారు, ఏమైనా కలిసి వస్తుంది అనేది అన్ని ఉన్నాయి. కానీ పబ్లిక్ ఆ నిలదీసే ప్రయత్నము ఇంకా ఎందుకంటే 10 ఏళ్ళు మీరేం చేసారు అనే క్వశ్చన్ వాళ్ళే పబ్లిక్ కూడా ఉల్టా వేస్తారు. ఏదో కొందరు చైతన్యంగా ఉన్నటువంటి వాళ్ళు, కొంత నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళు అన్ని ప్రభుత్వాలను విమర్శిస్తారు. అది బీఆర్ఎస్ హామీ ఇచ్చి ఏం చేసింది, బీజేపీ హామీ ఇచ్చి ఏం చేసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎన్నికల హామీల పర్వం అవుతారు. ఇప్పుడు బీజేపీ 2016లో ముక్త భారత్ ముక్త కాంగ్రెస్ అని చెప్పి జన్ధన్ ఖాతాలో 10 లక్షలు వేస్తామన్నది. కానీ సాధ్యమైందా? తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు సాధ్యమైంది. ఇది కూడా అనుకున్నంత ఈజీగా ఉండదు. అది అందరూ చేసేది అదే. బీజేపీని నిర్మించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ చేసేది అదే. ఇప్పుడు కూడా ఈ 6 గ్యారెంటీల విషయంలో 42 అంశాల విషయంలో పబ్లిక్ నిలదీసే అంశము ఇప్పుడు ఈ సందర్భంగా రాదు అని నేను భావిస్తాను. ఎందుకంటే ప్రభుత్వం నుంచి బెనిఫిట్ అయినటువంటి పరిస్థితులు 2 లక్షల రైతు రుణమాఫీ సరే కొంతమంది రాలేదని చెప్తున్నారు. రుణమాఫీ మనకి 8,000 కోట్లు పెట్టిరనేది మనం చూస్తున్నాము. తర్వాత ఇక్కడ ఫ్రీ బస్ ఒకటి ఫ్రీ బస్ బాగా కలిసి వచ్చే అంశం. కాకపోతే అది మిస్యూజ్ అవుతుంది. వాస్తవానికి ఏంటంటే ఫ్రీ బస్ మిస్యూజ్ అవుతుంది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే భవిష్యత్తులో కూడా దాన్ని కొంత మార్పులు తీసుకొచ్చి మినిమం 50% 25% పెడితే కొంత మిస్యూజ్ కాకుండా ఉంటది. అలా ఉద్యోగులు 2 లక్షల జీతం తీసుకున్న మహిళ ఆధార్ కార్డు పట్టుకొని పోతుందండి. అటువంటి వాళ్ళకు నేను కొంత మనకు డిసడ్వాంటేజ్. దాంతో ఏంటంటే పబ్లిక్ లో కొంత ఈ రియాక్షన్ కూడా వచ్చే అవకాశం ఉంటది. ఈ స్కీములు తర్వాత ఇప్పుడు 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ మైనస్ అనేది మాత్రం ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఈ వాళ్ళకు 6 గ్యారెంటీలలో కూడా చాలా అంశాలు కలిసి వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి లబ్ధి పొందినటువంటి ప్రతి కుటుంబం ఇవాళ మనకు కాంగ్రెస్ అధికార పార్టీకి అండగానే ఉంటాయి. ఒకవేళ అధికార పార్టీని ద్వేషించి వేరే పార్టీని గెలిచినా కూడా గెలిచిన తర్వాత అధికార పార్టీలకు వస్తుంది ఖాయము. ఆ భరోసా ప్రతి అధికారంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఉంటుందని నేను భావిస్తాను. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో మహిళలకు పెద్దపీట ఏం వేశారంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ఎన్నికలు ఏదైతే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇంటింటికి కూడా వెళ్ళాలి, అప్పుడు అడిగినప్పుడు కూడా ఏం చెప్తారు? ఏం చెప్పి ఓట్లు రాబట్టుకుంటారు? ఇప్పుడు మహిళలకు, యువతకు ఒక వర్గానికి అన్ని వర్గాలు ఉంటాయి కదా. ఒక గ్రామం అంటే అన్ని వర్గాలు ఉంటాయి. మేము గ్రామాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి కొద్ది ల్యాబ్స్ మేము ట్రైడ్ అంటే నేను స్వయంగా మా పార్టీకి గెలిచిన తర్వాత డిసెంబర్ లో
అధికారాన్ని చేపట్టిన వెంటనే నేనే ఆన్ పేపర్ పెట్టి నేను సీఎంఓగా నేను ఏమిచ్చిన అంటే ఫిబ్రవరిలో 2nd నాడు వాళ్ళ అయిపోతుంది కాబట్టి ఫిబ్రవరిలో కానీ మార్చిలో కానీ ఎలక్షన్స్ పోతే ఇమ్మీడియట్ గా దాని అభివృద్ధి కుంటుపడకుండా ఉంటదని ఒక ఆలోచన చేసినాం. అప్పుడు ఇంకా 42 దీనికి సంబంధించినటువంటి పెద్ద చర్చ లేదు. చేసినాం, అట్లా పోవాలనుకున్నాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వెంటనే పెట్టాలనుకున్నాం. ఎందుకంటే అభివృద్ధి కుంటుపడకుండా ఉండాలా అనేటువంటిది మా ఉద్దేశం. అది నేను స్వయంగా నేను సీఎం గారికి కూడా నేను సజెస్ట్ చేసిన సందర్భం. వాళ్ళు కూడా అంత సానుకూలంగా ఆలోచించారు. కానీ ఈ లోపు పార్లమెంట్ ఎలక్షన్ వీటిని దృష్టిలో పెట్టుకొని అది పోస్ట్పోన్ అయిపోయినాయి. సో ఇప్పుడు సాధ్యమైనంత త్వరగా ఎలక్షన్స్ పెట్టాలని ఏ ప్రభుత్వం అయినా ఆలోచిస్తుంది, ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంది. ఎవరైనా అంటే గ్రామాలలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు ఈ ఎమ్మెల్యే లైన్లు, ఎంపీ లైన్లు మాకు కూడా ఏదో ఒక పొజిషన్ రావాలి, ప్రజాప్రతినిధి ఉండాలనేటువంటి కోరిక ప్రగాఢంగా ఆ పార్టీ కార్యకర్తలలో ఉంటది. మా పార్టీ కార్యకర్తలలో కూడా అదే ఉంటది, అదే ఉండింది. సో దాన్ని దృష్టి పెట్టాలనుకున్నాం కానీ పెట్టలేకపోయినాము. సో దాన్ని ఇవాళ ఆలస్యమైన ఎంత త్వరగా వీలైతే ఇంకా 3 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉంటది. సో 3 సంవత్సరాల మాక్సిమం డెవలప్మెంట్ కోసం మేము ఫండ్స్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటది. వెళ్తారా? హైకోర్టులో ఆల్రెడీ పంచాయతీ ఉంది, అసలు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తారా లేదా అన్న క్వశ్చన్ మార్క్ కూడా ఒక వైపు ఉంది. దానికేం చెప్తారు? స్థానిక సంస్థల ఎన్నికలలో ఇది ఒక భాగమే. స్థానిక సంస్థలలో ఇది కూడా ఒక భాగమే. స్థానిక సంస్థలలో ఇది గ్రామ పంచాయతీ చాలా భూమిక కదా. గ్రామాల యొక్క గ్రామ స్వరాజ్యం అనే పేరుతో మన గాంధీ చెప్పిన దాంట్లో రామరాజ్యం, గ్రామరాజ్యం అనేటువంటిది. సో గ్రామాలు బలోపేతం అయితేనే 73, 74 ఏదైతే అమెండ్మెంట్ రాజ్యాంగంలో వచ్చింది రాజీవ్ గాంధీ గారి నేతృత్వంలో గ్రామాల యొక్క వ్యవస్థను పటిష్టం చేయడం కోసమే వచ్చింది. సో దాన్ని మేము ఆ స్ఫూర్తిని మేము రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని కొనసాగిస్తూ గ్రామాల అభివృద్ధి కోసమే దీన్ని చెప్తున్నాం. మేము ప్రభుత్వం 2 సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అనేకం చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో ఉన్నాయి. ప్రజలకు అన్ని టోటల్ గా ఓవరాల్ యొక్క రిజల్ట్ తోటి, ఓవరాల్ యొక్క కంక్లూజన్ తోటి ప్రజలు మా పట్ల విశ్వాసం, ఇప్పుడు ప్రతిపక్షాల మిత్రులకు బాగా విశ్వాసం ఉన్నది, బాగా వ్యతిరేకత ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ ను మేము ఓడించవచ్చు అనేటువంటి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని నేను తప్పుపడతలేదు. ఒప్పుకుంటున్నారు? నేను ఒప్పుకోలేదు. నేనేమంటే వాళ్ళకి విశ్వాసం ఉన్నదంటున్నా. నేను వాళ్ళకి విశ్వాసం. అట్లాగే నాకు విశ్వాసం ఏముందంటే నేను 85% పైననే. మీరు ఇందాక ఒక మాట చెప్పినారు కదా, రామరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పినారు. ఏమన్నారంటే ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో పార్టీలది 60% ఉంటది, లేకపోతే 40% ఉంటది, వ్యక్తిగతమైనటువంటిది కూడా ఉంటది. ఈ వ్యక్తిగతం దాంతో గెలవాల్సిందే కొంతమంది మాకు వ్యతిరేకం, కానీ పార్టీ పరంగా మేమే పైన ఇచ్చుకుంటాం, మేమే ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం. డెఫినెట్ గా 85% పైన గ్రామ పంచాయతీలలో మేము గెలుస్తాం అనేటువంటి సంపూర్ణ విశ్వాసం మాకున్నది. అదే దాన్ని ఆ విశ్వాసంతో మేము వెళ్తున్నాం. వాళ్ళ విశ్వాసంతో వాళ్ళ వెళ్ళానండి. ప్రజల యొక్క తీర్పును మనం తిరసావిద్దాం. దీనిపైన మీరు ఏం చెప్తారు? మీ ఫైనల్ కామెంట్స్ ఏంటి? ఒకటి, లోకల్ బాడీస్ లో మా యొక్క పార్టీ పరంగా చెప్పుకుంటున్నాం, పక్క పార్టీని విమర్శించేది. మాకు ప్రతి బూత్ లో కూడా కమిటీ ఉంది. బూత్ను బలోపేతం చేయాలనేది మా పార్టీ, ఆల్ ఇండియా పార్టీ ఆలోచన. ఆ విధంగా ఇంతకుముందు తెలంగాణలో బూత్లో లేకుండా కానీ ఈరోజు సంపూర్ణంగా ప్రతి 1-2 జిల్లాలో తప్ప మిగతా అంతటా కూడా బూత్ కమిటీలు ఉన్నారు, బూత్ అధ్యక్షులు ఉన్నారు. మేము ఈసారి లోకల్ బాడీస్ లో వార్డు మెంబర్ నుంచి సర్పంచ్ కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ వరకు కూడా బలమైన పోటీ ఇస్తాం. అయిన తర్వాత మంచి రిజల్ట్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ తెస్తాము. ఈ యొక్క పార్టీ ఏది కానీ ఈ హవాలా వచ్చేది వేరే ఉంటుంది. పార్లమెంట్ 8 గెలిచినా మాకు మొదలు మెయిన్ బూతే. ఎందుకోసం అంటే భారతీయ జనతా పార్టీ నమ్ముకునేది ఎక్కడ కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓటు మేము కూడా మా యొక్క బూత్ లెవెల్లో ఉన్న వాళ్ళను ప్రతి ఇంటి ఓటు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది వెరిఫై చేసుకుంటాం. ఆ విధంగా ఇప్పటి వరకు ఎలక్షన్స్ ఎక్కడైతే నిజంగా కూడా జరిగిన దగ్గర కొన్ని విధాలుగా మేము ఆ విధంగా అమలు చేసే రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. కొన్ని దగ్గర రాకపోవచ్చు. అయిన తర్వాత క్యాడర్ అనేది ఇంపార్టెంట్. క్యాడర్ ను లోకల్ గా బూత్ మజబూతుగా ఉంటేనే ఎలక్షన్ గెలవగలుగుతాం. అందుకోసం ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ తర్వాత భారతీయ జనతా పార్టీ స్ట్రెంగ్త్ ఏందనేది తర్వాత డిస్కస్ చేద్దాం. 100% భారతీయ జనతా పార్టీ ఈసారి లోకల్ బాడీస్ లో మంచి రిజల్ట్స్ ప్రూవ్ చేస్తామని చెప్పి
మేము భావిస్తున్నాం. ఓకే, అది మంచి విషయం. ఈ నిజంగా విషయంలో జరుగుతుందని మేము ఇక్కడ బీజేపీ యాక్టివ్ ఉంటదని ఆశిద్దాం. ఎస్ సత్యవతి గారు, ఫైనల్ గా మీరేం చెప్తారు? ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి బీఆర్ఎస్ ఎంత మేర హోంవర్క్ చేయబోతుంది, ఏం చెప్పి ఓట్లు వేయించుకోబోతున్నారు? అండ్ ఇంకొకటి, సరే కాంగ్రెస్ ఏదైతే ఎన్నైతే హామీలు ఇచ్చా అవి బలంగా మీరు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా ప్రజల్లోకి? అండ్ ఇంకొకటి, సరే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు, ఇప్పుడు చీరలు అన్నారు కాబట్టి అది మహిళలకు సంబంధించి వెళ్ళింది. ఈసారి మహిళలకు ఏం చేశారని అంటే కూడా ఫ్రీ బస్సు ఇవి తప్ప ఇంకేమున్నాయంటే తులం బంగారమా అంటే ఇప్పుడు అప్పుడు ఒక రేటు ఇప్పుడు ఉన్న రేటుకి ఇస్తారా లేదా పావుతులం కూడా వస్తుందా లేదా కూడా డౌటే. సో ఏంటి, ఏం చేయబోతున్నారు మీరు? ఏ రకంగా మీరు హోంవర్క్ చేయబోతున్నారు? మేడం, మహిళల్ని కోటీశ్వరులు చేసే అంశం తర్వాత గానీ వాళ్ళు ఇచ్చిన హామీ 2000 గృహలక్ష్మి 2500 హామీ నిలబెట్టుకోమని చెప్పేసి మేము అడుగుతున్నాము. అదే విధంగా ఇప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ రిజర్వేషన్ కి సంబంధించి కూడా వాళ్ళు పార్టీ పరమైనటువంటి రిజర్వేషన్ కి ఇవ్వడానికి సిద్ధమయ్యారు తప్పితే రాజ్యాంగబద్ధంగా ఏదైతే వాళ్ళు హామీ ఇచ్చారో హామీ నిలబెట్టుకోలేకపోయారనేది స్పష్టమైంది. దీన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం. ఇదొకటే కాదు, నిరుద్యోగ అంశం కావచ్చు, అదే విధంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఇవాళ ధాన్యం కొనలేక ధాన్యం కావచ్చు కొనలేక అనేక రకాలుగా ఇవాళ పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ అంశాలన్నింటినీ మేము కనుక పోలీసుల్ని అడ్డం పెట్టుకొని కనుక మేము ఎలక్షన్ లోకి పోయి ఉంటే మేము హుజురాబాద్ గెలిచే వాళ్ళము, ప్లస్ అదే విధంగా దుబ్బాక గెలిచే వాళ్ళము, ఒక మునుగోడే కాదు. కాబట్టి ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు బీఆర్ఎస్ మీద. జూబ్లీహిల్స్ లో జరిగింది నిజంగా ప్రజాస్వామ్య కూనియే, అది దానికి కట్టుబడాల్సిందే. పబ్లిక్ కూడా చూసిర్రు. మేము స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోలేదు కాబట్టి ఆ అంశాలను ఖచ్చితంగా లేవనెత్తాము. మేము లేవనెత్తడం కాదు, ప్రజలే లేవనెత్తారు, ప్రజలే ప్రశ్నిస్తారు, ప్రజలే వీళ్ళని వీళ్ళ ప్రచారంలో అనేక ఎట్లయితే జూబ్లీహిల్స్ లో 4000 ఏమైనా అని చెప్పేసి మంత్రి గారిని ఎట్లయితే ప్రశ్నించారో ముసలమ్మ, ఊర్లలో మళ్ళీ అవి పునరావృతం అవుతాయి. ఊర్లలో ఖచ్చితంగా ఏదైతే పెన్షన్ 4000 పెన్షన్ అని చెప్పేసి మాట్లాడిర్రో, బతుకమ్మ చీరలు కాదు ఇక్కడ మీకు ఇక్కడ మాట్లాడాల్సింది. 4000 పెన్షన్ ఏమైంది, 2500 గృహలక్ష్మి ఏమైంది, అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఏమైనాయి, ఇవన్నీ ప్రశ్నలు గ్రామాలలో పోతే అర్థమవుతాయి. ఒక జూబ్లీహిల్స్ ను చూసి వాకును చూసి ఓ మేము కలుస్తాం 85% కాదు 85% కాదు, మీరు ప్రజల్లోకి వెళ్తే ఇప్పుడు అర్థమవుతుంది అసలు సీన్ అనేది నేను చెప్పదలుచుకున్నా. అర్థమైతుంది చూద్దాం. అధికారంలో మీకు అర్థమైంది కదా, మీకు అర్థమయ్యే మిమ్మల్ని పంపించింది కదా, మామూలుగా ఏం చేస్తారో చూద్దాం. మేము కూడా గ్రామాలకు పోకుండా అయితే మేము ఎలక్షన్ పోటీ చేయం కదమ్మా. గ్రామాలకు చూద్దాం. మీరు అన్నట్లు వెంకటస్వామి గారు అన్నట్లు, సత్యవతి గారు అన్నట్లు చూద్దాం. గ్రామాల్లోకి వెళ్తే గనక ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. రైట్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తం మీద అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. అయితే ఈ తరుణంలో అటు ఆల్రెడీ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అంశం ఏదైతుందో అది ఆల్రెడీ హైకోర్టులో దీనికి సంబంధించి పంచాయతీ నడుస్తుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. ఈ సవాల్ని ఏ రకంగా ఎదుర్కోబోతుంది? ఈ టైంలో చీరలు ఇవ్వడం వల్ల ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజలు మర్చిపోతారా? ఆ సమయానికి ప్రజల విషయంలో కూడా ఏదైతే ఈ 4000 పెన్షన్ కానీ 2500 కానివ్వండి, ఈ రకంగా చాలా విషయాలు కూడా ప్రజలు ప్రశ్నించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి. మరి చూద్దాం ఇది ఎంత దూరం వెళ్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ అడ్డంకుల్ని ఏ రకంగా ఎదుర్కొంటుంది అనేది మాత్రం వేచి చూడాలి.